టీడీపీ నేతల కల్తీ మద్యం వ్యాపారాలు అరికట్టాలని విశాఖలో మహిళలు ఆందోళన చేపట్టారు. విశాఖ ఎక్సైజ్ కార్యాలయం ముందు కల్తీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తూ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. కల్తీ మద్యంతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి భారీ దోపిడీకి పాల్పడుతోందన్నారు. నారావారి సారాతో మహిళల తాళిబొట్లతో ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ విశాఖ ఎక్సైజ్ కార్యాలయం నుంచి అందిస్తారు. టీడీపీ నేతల కల్తీ మద్యంని అరికట్టాలని కోరుతూ మహిళలు విశాఖపట్నంలో ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న మహిళలు ఉన్నారు మనతో పాటు. చెప్పండి మేడం, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? సార్, ఇవాళ ఎంత దారుణంగా రాష్ట్రంలో మందుని వీళ్ళు ఫేక్ మందుని అది కూడా చేస్తున్నారు అనేది రాష్ట్రంలో ఇవాళ చూస్తున్నటువంటి విషయం. ఇవాళ ఎక్సైజ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళాడు సార్? ఎక్కడ దాక్కున్నాడో బయటికి రావాలి. ఆడవాళ్ళ తాలిబొట్టులతోటి ఇవాళ వ్యాపారం చేస్తున్నారు. మీరు ఇన్నాళ్ళు వచ్చి 16 నెలలు సంపద సృష్టి అంటే ఇదే నకిలీ మద్యాన్ని మీరు ఇక్కడ దుకాణాలు పెట్టుకొని ఇవాళ అమ్ముతుంటే ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ నారావారి మద్యంని ఏదైతే మీరు సేల్ చేయాలని కూటమి పరిశ్రమలాగా పెట్టి మీరు చేస్తున్నారో రాబో రోజులలో మీకు మహిళలే చెప్పు దెబ్బగా సమాధానం చెప్తారు. 2029లో మీరు దీనికి సమాధానం చెప్పే పూచికత్తులుగా ఉంటారని తెలియజేస్తున్నాం. చెప్పండి మేడం, టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మహిళలందరూ భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి. ఒక పక్క బార్లు ఇవన్నీ పెట్టి దానికి పర్మిట్ రూములు ఇచ్చి అలాగే బెల్ట్ షాపులు ఇచ్చి ఈ రోజు మద్యం ఏర్లై పారుతుంది రాష్ట్ర వ్యాప్తంగాను. పక్కన మహిళలు నడిచి వెళ్లే పరిస్థితి లేదు. తాగిన భర్త ఇంటికి వస్తాడో లేదని భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి. ఇంక ఇవి చాలవన్నట్టు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తూ ఆ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి పరిస్థితి కూటమి నాయకులే నడుపుతున్నారు. అంటే వీళ్ళ ఆలోచన డబ్బు ఒకటే, ఆదాయం ఒకటేనా? నెలకి సుమారు 1,00,000 కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఈ 15 నెలల్లో 15 కోట్లు వెనకేసుకున్నారు. అంటే వీళ్ళకి డబ్బు ఉంటే చాలు, ప్రజల బాగోగులు అవసరం లేదు, రాష్ట్రం ఏమైపోతుందో అవసరం లేదు, మహిళల్ని ఆర్థికంగా మహిళలు చిదిగిపోతున్న వాళ్ళకి ఎవరికి అవసరం లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించడమా, అందులో స్పిరిట్ కలిపేసి మత్తులో ఏం చేస్తున్నటువంటి తెలియని పరిస్థితి. మగవాళ్ళు పక్క నుంచి ఆడవాళ్ళు నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళిన మగవాడు ఇంటికి వస్తాడో లేదా అనేటువంటి భయంలో భార్యలు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు మీరు? ఏమి దిశానిర్దేశం చేస్తున్నారు? మీకు డబ్బు ఉంటే చాలా, ఆదాయం ఉంటే చాలా, ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకెళ్లి మీరు ఎక్కడ గంగలో కలపాలనుకుంటున్నారా? ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మహిళలు తాలిబొట్లు తెగిపోతున్నాయో పక్క నుంచి ఆరోగ్యాలు పోయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే ఈ కల్తీ మద్యంతో సంబంధం ఉన్నటువంటి నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కల్తీ మద్యాన్ని వెంటనే నిషేధించాలని, ఎవరైతే ఈ కల్తీ మద్యం వ్యాపారానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఇక్కడ ఉన్న మహిళలు కోరుతున్న పరిస్థితి. శ్రీకాకుళం.